సృష్టి రహస్యం కనిపెట్టడం ఎంత కష్టమో, నిమిష నిమిషానికి మారే మనిషి ప్రవర్తన కనిపెట్టడం కూడా అంతే కష్టం. అభిప్రాయాలను మార్చుకోలేని మనిషి తన తప్పులను సరిదిద్దుకోలేడు. సూర్యుడు పగలే దారి చూపగలడు, కానీ ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. గందరగోళంలో నీ మనసుంటే పరిష్కారం సైతం నీకు సమస్యగానే కనిపిస్తుంది. ఏ మనిషికైనా నిజమైన గౌరవం లభించేది తనకున్న గుణాన్ని బట్టే కానీ తన వెనుకున్న ధనాన్ని బట్టి కాదు. ప్రాణం లేని డబ్బు ఇచ్చే ధైర్యం ప్రాణమున్న మనుషులు ఇవ్వలేకపోతున్నారు. చప్పట్లు కొట్టి మిమ్మల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు, కానీ మీకు చేయూతనిచ్చి మిమ్మల్ని అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని ఎప్పటికీ మరవకూడదు. కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతిపరుడు ఎదిగినంత త్వరగా నీతిపరుడు ఎదగడు. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది. ఓటమి తెలివికి పునాది వేస్తుంది. ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తుంది. మీ జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు. పువ్వునైతే అందాన్ని చూసి లేకుంటే వాసన చూసి ఇష్టపడచ్చు, కానీ మనిషిని మాత్రం వ్యక్తిత్వాన్ని చూసే ఇష్టపడాలి. ఇతరులకు నీతులు చెప్పటంలో ఉండే శ్రద్ధ, కుతూహలం ఎవరి జీవితాలు వాళ్ళు సర్దిద్దుకోవటంపై పెడితే జీవితం సంతోషంగా ఉంటుంది. మీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఎప్పుడూ బాధపడకుండా ఉండేలా చూసుకో. ఉన్న ఈ చిన్న జీవితంలో వీలైనంత వరకు సంతోషంగా ఉండటం అలవర్చుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వచ్చే జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. ఉన్న స్థానాన్ని విడిచిపెట్టినప్పుడే ఉన్నత స్థానానికి వెళ్ళగలరు. మీ ఆలోచనలో మార్పు లేకుండా జీవితం మారిపోవాలంటే కుదరదు. నీ కృషి, పట్టుదల నిన్నున్నత శిఖరాలకు తీసుకెళ్తాయి, కానీ నీ భవిష్యత్తు నిర్ణయించేది నీ ప్రవర్తన, వ్యక్తిత్వం మాత్రమే. మాటల్లో నిజాయితీ, మనసులో నమ్మకం ఉన్నవారు ఎప్పుడూ ధైర్యంగానే ఉంటారు. నీకు జరిగిన చెడు గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే జరిగిన మంచి నీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని నేర్పిస్తుంది. పడవ ఎంత బరువుగా ఉన్నా నీటిపై తేలాలి, అలాగే మనసు ఎంత బరువైనా జీవితంలో సాగిపోవాలి. టీలో ఈగ పడితే టీని పారబోస్తారు. అదే ఈగ నెయ్యిలో పడితే ఆ ఈగను తీసేసి నెయ్యిని వాడతారు. పదార్థాన్ని బట్టి విలువ మారినట్లు మనుషులు కూడా అంతే. వాళ్లతో అవసరం తీరిపోతే చిన్న తప్పుకే దూరం పెట్టేస్తారు. అవసరం, ఉపయోగం ఉంటే ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మళ్ళీ క్షమిస్తారు. జీవితాన్ని గొప్పగా ఊహించుకునేవారి కంటే జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు సంతోషంగా ఉంటారు. ఏ పనినైనా ప్రారంభించడానికి ఆత్మస్థైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి. ఈ 3 దశల్లో ముఖం మీద మాత్రం చిరునవ్వే ఉండాలి. విలువను బట్టి స్థలాలు, అవసరాన్ని బట్టి మనుషులు అమ్ముడుపోతారు. జీవితకాలంలో ఎవరిని కలవాలో కాలం నిర్ణయిస్తుంది. ఎవరితో ఉండాలో నీ మనసు నిర్ణయిస్తుంది. నీతో ఎవరుండాలనేది మాత్రం నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. సముద్రమంత కోపం ఉన్నా గోరంత ఓపిక మిన్నా. కోపంతో ఏమీ సాధించలేవు, కానీ ఓపికతో ఏదైనా సాధించవచ్చు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మీరు పోగు చేసుకోవాల్సింది డబ్బులు కాదు, అనుభవాలను, ఆత్మీయతలను. ముసలితనంలో నెమరు వేసుకుంటే అనుభవాలు ఎంతో ఆనందాన్నిచ్చేవిగా ఉండాలి. మనసైనా మాటైనా అర్థం కావాలంటే చెప్పేవాళ్ల మీద నమ్మకం, అభిమానం ఉండాలి. లేకపోతే వాళ్ళు ఎంతలా చెప్పినా మీకు అర్థం కావు. నీ విజయం ఎలా ఉండాలంటే నిన్ను చులకనగా చూసిన వాళ్లే తప్పు చేశాము అనుకునేలా. ఒకరి అదృష్టాన్ని చూసి ఏడుస్తున్నంతకాలం దురదృష్టం మీ వెంటే ఉంటుంది. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకోసం కష్టపడేవారిని మర్చిపోకు, నిన్నిష్టపడేవారిని మాత్రం ఎప్పటికీ వదులుకోకు. ఆనందం, నమ్మకం అనేవి దొరకు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనసులలో పెంచుకోవాలి. నీ విజయాన్ని అడ్డుకునేవి నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేవు. సలహా ఎంతమందినైనా అడుగు, కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో.
ఎలాంటి బాధకైనా మీ అనుకున్న వారి పలకరింపుకు మించిన ఔషధం లేదు. ఆనందం అనేది మీరు పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మీ వెనుకున్న ఆస్తిని బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది. కొందరి మాటల్లో ఉండే ప్రేమ వారి మనసుల్లో ఉండటం లేదు ఈ రోజుల్లో. మీ దగ్గర ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనిపించేది ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలం డబ్బు మాత్రమే. ఎప్పుడూ ఇంటి పరిసరాలు సర్దటం కాదు, అప్పుడప్పుడు మనసును కూడా సర్ది అనవసరమైన చెత్తను తీసి పారేయాలి. ప్రతి మనిషిలోనూ నేర్చుకోవటానికి ఏదో ఒకటి ఉంటుంది. కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. మీరు 10 మెట్లు ఎక్కితే మీ పిల్లలు 11వ మెట్టు ఎక్కాలని నిస్వార్థంగా ఆలోచించేవాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం ప్రయత్నిస్తేనే అనుకున్నవన్నీ నెరవేర్చగలవు. చేతి గీతల్లో ఏముంది? చెమట చిందిస్తేనే అనుకున్న అద్భుతాలన్నీ జరుగుతాయి. కాగితం విలువ దాని మీద రాసిన అక్షరాలను బట్టి ఉంటుంది. మనిషి విలువ వారి ప్రవర్తన బట్టి, మాట తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. ఆకలితో అయినా నిద్రపోవచ్చు, కానీ ఆలోచనలతో నిద్రపోలేరు. జీవితం మీకేమీ నేర్పదు. జీవితంలో మీకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి ద్వారా మీరు అన్నీ నేర్చుకోవాలి. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. నిర్ణయం తీసుకోవటానికి అనుభవం, జ్ఞానం, వ్యక్తపరిచే సామర్థ్యం అవసరం. ఎదుటివారి ఎదుగుదల మీద దెబ్బ కొట్టాలని చూసేవారు ఎప్పటికీ పైకి రారు. ఒకవేళ వచ్చినా నిలబెట్టుకోలేరు. ఎన్నో సమస్యలు మీ తలుపు తడుతూ ఉంటాయి, కానీ మీ నవ్వులు వాటికి వినపడగానే విని తిరిగి వెళ్ళిపోతున్నాయి. కావున బాధలో కూడా నవ్వి చూడు. కన్నీళ్లకు నువ్విచ్చే ధైర్యం అదే. నేటి మనిషి సమయాన్ని బట్టి మాటను, అవసరాన్ని బట్టి ఆటను, సందర్భాన్ని బట్టి నటనను పండించగల బహుముఖ ప్రజ్ఞాశాలి. జీవితం నడి సముద్రంలో ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణాన్ని పిరికివాడు ప్రమాదంగా, ధైర్యవంతుడు సాహసంగా, తెలివైనవాడు విహారయాత్రలా చూస్తాడు. మీ శక్తిని తెలియజేసేది సామర్థ్యం. మీరేం చేయగలరో తెలిపేది ఆత్మవిశ్వాసం. మీరేంటో నిర్ణయించేది వ్యక్తిత్వం. జీవితం పారే నది లాంటిది. ఒకచోటే ఆగిపోతే నీరు మురికిగా మారిపోతుంది. జీవితం కూడా అంతే. మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలరు. మనసుకు హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. ఒక మనిషి ఓడిపోవటానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ మనిషి గెలవటానికి మాత్రం ఒకే ఒక్క కారణం, అదే శ్రమించటం. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే, కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బిడ్డల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. ఇవాళ వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచన వదిలి ఎప్పటి పనినప్పుడే చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.